Hey guys, this is Bharat. You are watching Sriram Telugu Tech Channel. ఈ వీడియోలో మీకు టెలిగ్రామ్ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చూపించబోతున్నాను. కుదిరితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట స్టెప్ బై స్టెప్ అనేది. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెలిగ్రామ్ యాప్లో ఉన్న అన్ని ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ ఇంకే వేరే యాప్లో లేవు. ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఒక్కసారి కనుక మీరు టెలిగ్రామ్ వాడటం మొదలు పెడితే ఇంకా వదిలిపెట్టారనమాట దీన్ని. ఇప్పుడే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు నేను చూపించబోయే ట్రిక్స్ మీకు ఏదో ఒక టైంలో మీకు బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. పంపిన మెసేజ్ని రీఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా పిక్చర్ని పంపిస్తే దానికి టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ పంపిన తర్వాత పొరపాటున పంపామనుకున్నప్పుడు మన ఫోన్లోనూ అలానే వాళ్ళ ఫోన్లో కూడా ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ట్రిక్ నెంబర్ 1 వచ్చేటప్పటికి షెడ్యూల్ మెసేజ్ ఎలా పంపాలో ఇవి ఇప్పుడు చూద్దాం. ఈ షెడ్యూల్ మెసేజ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం పర్టికులర్ టైంకి పర్టికులర్ డేట్కి మనం మెసేజ్ పంపాలనుకుంటే ఇప్పుడే మనం ముందుగా సెట్ చేసుకోవచ్చు అనమాట. షెడ్యూల్ మెసేజ్ పంపడానికి ముందుగా మనం టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఒక కాంటాక్ట్ ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేసి కింద మెసేజ్ అని ఉంది కదా, ఆ మెసేజ్ పాయింటర్ దాంట్లో మీరు ఏ మెసేజ్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో అందులో ఆ మెసేజ్ సెట్ చేసి అక్కడ యారో మార్క్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. అక్కడ షెడ్యూల్ మెసేజ్ అనేది వస్తుంది, పాపప్ వస్తుంది. ఆ పాపప్లో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో షెడ్యూల్ మెసేజ్ అని సెలెక్ట్ చేయండి. షెడ్యూల్ మెసేజ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ డేట్లో వెళ్ళాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన టైం అనేది చూపిస్తుంది చూడండి. ఆ టైం అనేది మీరు ఏ టైంకి వెళ్ళాలి అనేది పర్టికులర్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనేదో ఒక టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన మీకు ఇంకో ఆప్షన్ కూడా కనబడుతుంది, సెండ్ వెన్ ఈజ్ ఆన్లైన్ అని చెప్పి వస్తుంది. అంటే ఆ పర్సన్ అనేది ఎప్పుడైతే ఆన్లైన్లో ఉంటాడో ఆ ఆన్లైన్లో ఉన్నప్పుడు మీ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. టైము డేటు సెట్ చేసిన తర్వాత కింద సెండ్ కొట్టండి. మీరు ఏ టైంకి ఏ డేట్కి సెట్ చేసుకున్నారో పర్టికులర్ టైంకి 30 సెకండ్స్ అటు ఇటుగా వెళ్తుందన్నమాట మీ మెసేజ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే, ఒక మెసేజ్ని మనం పొరపాటున వేరే వాళ్ళకి పంపించాం, అంటే స్పెల్లింగ్ మిస్టేక్తో పంపించాం, దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసి ఎలా పంపించాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరికైతే పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్తో పంపించారో ఆ కాంటాక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూపించడం కోసం నా కాంటాక్ట్నే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను హలో అని చెప్పి కొట్టి తర్వాత హలో ఎవ్రీవన్ అని చెప్పి కొడుతున్నాను. ఎవ్రీవన్ అనేది స్పెల్లింగ్ అనేది తప్పు ఎంటర్ చేసి పంపిస్తున్నాను. దాన్ని ఎలా ఎడిట్ చేసి పంపించాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు పంపిన మెసేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఆ మెసేజ్ మీద టచ్ చేసి హోల్డ్ చేయండి. అట్లానే హోల్డ్ చేసిన తర్వాత మీకు అక్కడ పాపప్ అనేది వస్తుంది, అంటే సెలెక్ట్ అయినట్టు వస్తుంది. పైన పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి, ఎడిట్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే మెసేజ్ అనేది పంపించాలనుకుంటున్నారో దాన్ని ఎడిట్ చేసి సెండ్ చేయండి. ఎడిట్ చేసి సెండ్ చేసిన తర్వాత మీరు అక్కడ చూడొచ్చు పైన హలో ఎవ్రీవన్ అనేది నేను స్పెల్లింగ్ మిస్టేక్తో పంపించాను, అది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది చూడండి. అక్కడ చూపిస్తున్నాను కదా, అది అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. హలో ఎవ్రీవన్ అనే కరెక్ట్ స్పెల్లింగ్ అనేసి మారిపోతుంది. ఇలా మీరు పొరపాటును పంపించిన ఏ మెసేజ్ అయినా సరే రీఎడిట్ చేసి మళ్ళీ పంపించవచ్చు వాళ్ళకి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. వాళ్ళకి కూడా తెలియదు అనమాట మీరు అలా పంపించారని. ఇందులోనే మీకు ఇంకో ట్రిక్ చూపిస్తాను. అదేంటంటే, ఒక మెసేజ్ని అవతల వ్యక్తికి తెలియకుండా మన దాంట్లో నుంచే డిలీట్ చేయొచ్చు. అంటే మనం ఒక మెసేజ్ పెట్టాము, ఆ మెసేజ్ అనేది ఆ పర్సన్ చూసేసిన తర్వాత కూడా మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఆ పర్సన్ మొబైల్లో కూడా డిలీట్ అయిపోతుంది. అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను హే అని చెప్పి మెసేజ్ పెట్టాను కదా, హే అని మెసేజ్ పెట్టిన దాన్ని నేను మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత పైన డిలీట్ సింబల్ కనబడుతుంది కదా, డిలీట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎలో డిలీట్ ఫర్ అని అదర్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ పేరు కనబడుతుంది. డిలీట్ కొట్టేస్తే మీకు డిలీట్ అయిపోతుంది, అవతల వ్యక్తికి కూడా డిలీట్ అయిపోతుంది అనమాట ఆ మెసేజ్ అనేది. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. పర్సన్ 1 మొబైల్ నుంచి పర్సన్ 2 మొబైల్లో ఉన్న మెసేజ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 3 ఏంటంటే, పిక్చర్ మెసేజ్కి టైమర్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు
మనం పంపిన పిక్చర్ మెసేజ్ని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక పిక్చర్ మెసేజ్ని టచ్ చేసి సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేసి టచ్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మీకు కింద టైమర్ సింబల్ కనబడుతుంది, స్టాప్ వాచ్ సింబల్ కనబడుతుంది. ఆ స్టాప్ వాచ్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. స్టాప్ వాచ్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉండాలి లేదంటే ఎన్ని మినిట్స్ ఉండాలి అనేది చూపిస్తుంది. అక్కడ మీకు కావాల్సిన టైం అనేది సెలెక్ట్ చేసుకోండి. టైమర్ సెట్ చేసుకుని కింద డన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 సెకండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, 1 or 2 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. డన్ అని క్లిక్ చేసి సెండ్ చేస్తున్నాను. టైమర్ సెట్ చేసిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మెసేజ్ అనేది ఒక ఫైర్ సింబల్ వస్తుంది, మెసేజ్ మీద ఆ ఫైర్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మనం నా నెంబర్ వేరే నెంబర్ అనేది దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది కదా, ఆ మెసేజ్ అనేది క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తుంది. ఒక 2 సెకండ్స్కి ఏమంటే ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు సెక్యూర్గా మీరు ఏదైనా పర్సనల్ ఫొటోస్ ఎవరికైనా పంపించాలనుకుంటే ఇట్లా పంపించవచ్చు అనమాట. పర్టికులర్ టైం వరకు సెట్ చేసి పంపించవచ్చు. కింద మీకు ఫోటో హ్యాస్ ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది కదా, అట్లా మీకు మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. గోయింగ్ టు ద నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మనం జిఫ్ ఇమేజెస్ ఎలా పంపించాలనేది ఇందులో చూద్దాం. మామూలుగా మనం వాట్సాప్లో జిఫ్ ఇమేజెస్ పంపించుకుంటాం, దానికన్నా ఇది అడ్వాన్స్డ్ లాగా ఉంటుంది అనమాట. మీకు టెలిగ్రామ్లో మనం ఎటువంటి సినిమా సంబంధించిన జిఫ్ ఇమేజెస్ కూడా పంపించుకోవచ్చు. అది ఎలా అంటే మీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకున్నారో దాంట్లో మనం ఏం చేయాలంటే @GIF అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ పర్సన్ అంటే ఇప్పుడు నేను బ్రహ్మానందం సెలెక్ట్ చేశాను, బ్రహ్మానందం సెలెక్ట్ చేసి సెర్చ్ అంటే స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వగానే మీకు ఇక్కడ బ్రహ్మానందంకి సంబంధించిన జిఫ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. అట్లా మీరు ఎటువంటి క్యారెక్టర్ సంబంధించిన జిఫ్ ఇమేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బ్రహ్మానందం జిఫ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని సెండ్ చేశాను. అట్లా మనం ఎటువంటి జిఫ్ ఇమేజెస్ అయినా సెర్చ్ చేసుకుని ఎటువంటి క్యారెక్టర్ సంబంధించిన జిఫ్ ఇమేజెస్ అయినా సెలెక్ట్ చేసుకుని పంపించుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ @GIF అని సెలెక్ట్ చేసి స్పేస్ ఇచ్చి విజయ్ దేవరకొండ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. విజయ్ దేవరకొండకు సంబంధించిన మనకి జిఫ్ ఇమేజెస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. @GIF అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విజయ్ దేవరకొండ అని టైప్ చేయగానే జిఫ్ ఇమేజెస్ అనేవి ఇట్లా వచ్చేస్తాయి అనమాట. అందులో మీకు ఏ మెసేజ్ కావాలనేది చూసుకుని ఇమేజ్ కావాలనేది చూసుకుని సెండ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఒక్క క్యారెక్టరే కదండి, ఎటువంటి జిఫ్ ఇమేజెస్ అయినా అన్నీ దీంట్లో మొత్తం సెట్ చేసి ఉంచారు. మనకు వాట్సాప్లో కొన్నిటి వరకే సెట్ చేసి ఉన్నాయండి. ఇక్కడ అట్లా ఏముండదు, చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. మీకు అక్కడ @GIF అని కొట్టంగానే మీకు చాలా జిఫ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. వీటిల్లో మనం చూసుకోవచ్చు, మనకు నచ్చిన జిఫ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ట్రిక్ వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పారాగ్రాఫ్లో 10 లైన్స్ ఉన్నాయనుకోండి, అందులో మనకి మధ్యలో ఒక 2 లైన్స్ 2-3 లైన్స్ కావాలనుకోండి. ఆ 2-3 లైన్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మామూలుగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెసేజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఏ పారాగ్రాఫ్ నుంచి మీరు లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని హోల్డ్ చేసి పట్టుకోండి. మీకు అక్కడ సెలెక్టింగ్ టూల్ వస్తుంది. ఆ సెలెక్టింగ్ టూల్లో మీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకి సెట్ చేసుకోండి అనమాట. ఇక్కడ నేను ఒక 2 లైన్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను. అట్లా ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మీకు ఏ పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్ని టచ్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మెసేజ్ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని టచ్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ టూల్ వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని మీరు కాపీ చేసుకుని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు అండి. దాన్ని మామూలుగా అయితే మనం పారాగ్రాఫ్ని కాపీ చేసుకుని వేరే చోట పేస్ట్ చేసి దాన్ని కట్ చేసుకుని చేసుకుంటాం. అట్లా కాదనమాట ఈ ట్రిక్ అనేది. ట్రిక్ నెంబర్ 6 వచ్చేటప్పటికి మనం ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వాళ్ళు మన టెలిగ్రామ్కి ఎలా సెండ్ చేయాలని మెసేజ్ సెండ్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫోన్ నెంబర్ లేకుండా మనం యూజర్ నేమ్ ద్వారా మనకి మెసేజ్ ఎలా పంపించాలని మీకు ఇక్కడ చూపిస్తాను. అందుకోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇక్కడ బయోలోకి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఆ యూజర్ నేమ్లోకి వెళ్తే అది మీ యూజర్ నేమ్ అనమాట. ఆ పర్సన్ ఎవరైతే మీకు మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళు పైన సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ మెసేజ్ సెండ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా ఫోన్ నెంబర్ లేకుండా యూజర్ నేమ్ ద్వారా మెసేజ్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా.
ట్రిక్ నెంబర్ 7 వచ్చేటప్పటికి మనం టెలిగ్రామ్కి ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎలా కనపడాలి, అపీరెన్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకోసం మనం మనీ అనేది వేస్ట్ కూడా చేయవసరం లేదు. దీనిలో అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. థీమ్ని మనం సెట్ చేసుకోవాలంటే పైన సెర్చ్ బార్లో మీరు టెలిగ్రామ్ థీమ్ అని సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టెలిగ్రామ్ థీమ్ అని వస్తుంది కదా, అందులో మనకి డౌన్లోడ్ అనే వస్తుంది ఆప్షన్ ఉంటుంది పైన. అక్కడ రౌండ్గా వైట్ కలర్లో ఉంది కదా, దాంట్లో మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి థీమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ ఏ థీమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఉంది. సపోజ్ ఇది నచ్చితే కనుక మీరు కింద అప్లై అనేది క్లిక్ చేస్తే ఆ థీమ్ అనేది మీకు అప్లై అయిపోతుంది. మీ టెలిగ్రామ్ థీమ్ అనేది అప్లై అయిపోతుంది. ఇందులో బోలెడు ఫ్రీ థీమ్స్ అనేవి ఉంటాయండి, అవి మనం డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన థీమ్ ఏది ఉంటే అది డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో వేరే యాప్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ అనేది ఉంది, శ్రీరామ్ తెలుగు టెక్ అని టైప్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది కనబడుతుంది, దానికి కూడా ఫాలో అవ్వండి.